నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. వచ్చే ఎన్నికలలో చిత్తుగా ఓడిపోతామనే భయం వైకాపాకు పట్టుకుందని, అందుకే పేదల పెన్షన్ల విషయంలోనూ నీచ రాజకీయాలకు ఒడిగడుతోందని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ పలమనేరు ఎమ్మెల్యే అభ్యర్థుల ఖరారు జాబితాలో పలమనేరు అభ్యర్థి పేరు బీవీఎం శివశంకర్ను అధికారికంగా ప్రకటించాక ఈరోజు మొదటి మీడియా సమావేశం నిర్వహించి ఆయన మీడియాతో మాట్లాడారు. పూతలపట్టులో సీఎం వైఎస్ జగన్ భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. పొంగనూరులో అత్యంత వైభవంగా సుగుటూరు గంగమ్మ జాతర ప్రత్యక్ష ప్రసారాలు ఎంసీఎన్ టీవీలో. పలమనేరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియా సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, పేదలకు అందించే పెన్షన్ల విషయంలోనూ రాజకీయాలు చేస్తూ వైకాపా నాయకులు ప్రతిపక్షంపై నెపం నెట్టడం నీచ సంస్కృతికి అద్దం పడుతోందన్నారు. సాక్షాత్తు కలెక్టర్లు తమ కాన్ఫరెన్స్లోనే 3వ తేదీ 2 గంటల దాకా అకౌంట్లో డబ్బులు రావని చెప్పినప్పటికీ వైసీపీ నాయకులు బుధవారం ఉదయం నుంచి వృద్ధులు, వికలాంగులను సచివాలయం వద్దకు తీసుకొచ్చి ఇబ్బందులకు గురి చేయడం దారుణమన్నారు. ఇలా వృద్ధులను, వికలాంగులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయాలా అని ఆయన ప్రశ్నించారు. వారి సొంత సాక్షి పేపర్లోనే 3వ తేదీ పింఛన్లు పంపిణీ అని ప్రచురించి ఇప్పుడు ప్రతిపక్షాలపై దుష్ప్రచారం చేయటాన్ని ఆయన ఖండించారు. ఇప్పటికైనా జగన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే డబ్బులను అకౌంట్లో వేసి పేదలకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వైసీపీకి సంబంధించిన నాయకులు వృద్ధులకు ఇచ్చేటువంటి పెన్షన్లో రాజకీయం చేస్తున్నారు. నిన్న క్లియర్ కట్గా కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కలెక్టర్లు చెప్పింది ఏమంటే, ఈరోజు మధ్యాహ్నం 2 గంటల దాకా అకౌంట్లో డబ్బులు లేవు, 2 గంటలకు అకౌంట్లో డబ్బులు వేస్తారు, వేసిన డబ్బులు మీరు పెన్షన్స్ ఇవ్వమని చెప్పి కలెక్టర్ కాన్ఫరెన్స్లో క్లియర్ కట్గా నిన్న జరిగినటువంటి సందర్భం అందరికీ తెలుసు. అయితే ఈరోజు పొద్దుననే వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ఆ వృద్ధుల్ని, వితంతువుల్ని, వికలాంగుల్ని సచివాలయం దగ్గరికి తీసుకొచ్చి ఎండలో నిలబెట్టి పెన్షన్లు ఇవ్వమని చెప్పి, పెన్షన్లు చంద్రబాబు నాయుడు ఇవ్వకుండా చేస్తున్నాడు, తెలుగుదేశం పార్టీ ఇవ్వకుండా చేస్తూ ఉన్నాడు అనేటువంటి నీచ రాజకీయానికి ఒడిగట్టారు. దీన్ని బట్టి చూస్తే ఓడిపోతామని ఎంత భయపడుతున్నారో ఎంతకంటే చెప్పాల్సిన అవసరం లేదు. కనీసం వృద్ధుల్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసేటువంటి నీచ స్థాయికి దిగజారినారంటే వీళ్ళని ఏమనాలనో అర్థం కావడం లేదు. అంటే కనీసం ప్రభుత్వంలో ఉండి పెన్షన్లు ఇవ్వాల్సిన సమయంలో వాళ్ళకి డబ్బులు ఇవ్వలేకపోతున్నామనేటువంటిది కలెక్టర్లు చెప్తే, వాళ్ళ సాక్షి పేపర్లోనే 3వ తేదీ వరకు ఇవ్వలేము, 3వ తేదీ వరకు, ఎందుకంటే మార్చి ఎండింగ్ కాబట్టి హాలిడేస్, వర్కింగ్ డేస్ మార్చి 31 దాకా వర్కింగ్ డేస్ ఉన్నాయి, 1వ తేదీ హాలిడే కాబట్టి 3వ తేదీ దాకా డబ్బులు వేయలేమని చెప్పిన వాళ్ళ పేపర్లో రాస్తే, ఈరోజు మళ్ళా వీళ్ళను అక్కడ ఉండేటువంటి పేదోళ్ళందరినీ తీసుకెళ్ళి సచివాలయాల ముందర కూర్చొని పెట్టుకొని మాట్లాడేటువంటి పరిస్థితి ఆ వైసీపీ వాళ్ళకు వస్తే ఎంత నీచంగా ఈరోజు రాజకీయం చేస్తున్నారు. ఎందుకంటే ఉదాహరణ లేదు. అటు జగన్మోహన్ రెడ్డి పూర్తిగా కూడా నీచ రాజకీయాలకు పాల్పడతా ఉన్నాడు. ఒక పక్క వాళ్ళ చిన్నాయన్ని హత్య చేస్తే దానికి ఎవరినో గతంలో బాధ్యులు చేసి ఆ రోజు ఎన్నికల కోసం వాళ్ళ చిన్నాయన హత్యను వాడుకున్నాడు. వాళ్ళ చెల్లెళ్ళు నేరుగా అడుగుతూ ఉంటే దానికి సమాధానం చెప్పలేకుండా బేలగా ఈరోజు మీటింగుల్లో మాట్లాడుతూ ఉన్నారు. ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు జగన్మోహన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకొని గ్రామాల్లో ఉండేటువంటి పేదలతో కూడా రాజకీయం చేసే పరిస్థితికి వచ్చినారంటే ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోతామని ఎంత భయపడుతున్నారో ఇంతకంటే చెప్పాల్సిన పని లేదు. ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఏదైతే నిర్ణయం తీసుకున్నదో, ఆ సచివాలయ ఉద్యోగుల ద్వారా ఏదైతే పెన్షన్లు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నదో, ముందు ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బులు వెంటనే వేయాలి. మీరు ఆ డబ్బులు తీసుకెళ్ళి, రావాల్సినటువంటి డబ్బులు తీసుకెళ్ళి ఆ కాంట్రాక్టర్లకు పేమెంట్లు ఇచ్చే దాంట్లో ఉండే శ్రద్ధ వృద్ధులకు
పెన్షన్లు ఇచ్చే దాంట్లో మీకు శ్రద్ధ లేదా అనేది వాళ్ళని అడగక తప్పదు. ప్రతి ఒక్కరు కూడా అడగాల వాళ్ళని. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇమీడియట్గా డబ్బులు వేయండి. ఇమీడియట్గా అధికారులను కలెక్టర్ గారికి చెప్పినట్టు అధికారుల ద్వారా పెన్షన్లు పంపిణీ చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇటువంటి నీచ రాజకీయాలు చేస్తే ఖచ్చితంగా ప్రజలు రేపు ఎన్నికల్లో కూడా మీకు బుద్ధి చెప్పేటువంటి సమయం ఆసన్నమైందని తెలియజేసుకుంటాం. ఈరోజు రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం, కేంద్రం నుంచి మనకు నిధులు రావడం కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం ఈరోజు ఈ కూటమి అనేది ఏర్పాటు జరిగింది. గత ముందుగా ఏమనేవాళ్ళంటే ప్రజలకు కావాల్సింది కూడు గుడ్డ నీడ అనేవారు. కానీ ఇప్పుడు మనకు కావాల్సింది విద్య, వైద్యం, ఉపాధి. ఈ మూడు గత 4.5 సంవత్సరంలో ఈ మూడు అనేది ప్రజలకు దూరమైంది. ఎప్పుడైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారో ఆ రోజు నుంచి ఎవరికి విద్య లేదు, సరైన వైద్యం లేదు, ఉపాధి అసలే లేదు. ప్రతి సంవత్సరం డిఎస్సి రిలీజ్ చేస్తామన్నారు, ఆ ఊసే లేదు. అందరూ ప్రతి ఒక్కరు ఇప్పుడు రాష్ట్రం వదిలి వేరే రాష్ట్రాలకు వలసపోతున్న సందర్భం మనం చూస్తూనే ఉన్నాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ కూటమికి ప్రజలు మద్దతు కావాలి. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే 20 లక్షల 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉపాధి అనేది కల్పిస్తాం. ఖచ్చితంగా ఎవరికైతే ఉద్యోగం లేదో వారికి నిరుద్యోగ భృతి కింద నెలకు 3,000 అనేది ఈ కూటమి ఇస్తుంది, ప్రభుత్వం ఇస్తుంది. అలానే అన్నదాత పథకం కింద ప్రతి రైతుకి ఏడాది 20,000 రూపాయలు అనేది కల్పిస్తాం. దీపం పథకం కింద 3 సిలిండర్లు అనేది ఉచితంగా ఇస్తాం. అలానే తల్లికి వందనం పథకం ప్రకారం 15,000 రూపాయలు ప్రతి విద్యార్థికి అందజేస్తాం. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తాం. ఈ రాష్ట్రాన్ని డ్రగ్స్ అనేది ఊసే లేకుండా ఖచ్చితంగా చేసి ఈ నాసిరకం మద్యాన్ని కూడా నిర్మూలిస్తాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ కూటమికి మన ప్రజల మద్దతు అనేది చాలా అవసరం. ఖచ్చితంగా తెలుగుదేశం, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కలిసి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తామని మరోసారి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మే 13వ తేదీన ప్రతి ఒక్కరూ ఈ కూటమికి ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ పలమనేరు ఎమ్మెల్యే అభ్యర్థిగా బీవీఎం శివశంకర్ను పీసీసీ చైర్పర్సన్ షర్మిల ప్రకటించారు. పలమనేరు ఎమ్మెల్యే అభ్యర్థుల ఖరారు జాబితాలో పలమనేరు అభ్యర్థి పేరు బీవీఎం శంకర్ను అధికారికంగా ప్రకటించాక ఈరోజు మొదటి మీడియా సమావేశం నిర్వహించి ఆయన మీడియాతో మాట్లాడారు. మన పలమనేరు కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ నా పాదాభివందనం. మీ రైతు బిడ్డ నల్లగొడ్లపల్లి బి శివశంకర్ ఈరోజు మీ అందరి ముందు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా, కాంగ్రెస్ పక్షం నుండి ఎమ్మెల్యే సీటుకి పోటీదారుడిగా నేను ఈరోజు రావడం ఇది ఎన్నో జన్మల అదృష్టం. నాకు ఈ కాన్స్టిట్యున్సీలో ఉండే ప్రజలకి నేను పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఉండే ఒక రుణానుబంధం. ఈరోజు వరసిద్ధి వినాయకుడు దేవస్థానంలో కాంగ్రెస్ పక్షం కండువాలం కప్పినప్పటి నుండి, మన డీసీసీ భాస్కర్ అన్న కండువాలం కప్పినప్పటి నుండి ఈ రోజుటి వరకు గొప్ప గొప్ప మిరాకిల్స్ని పలమనేరు ప్రజలు చూస్తూ ఉన్నారు, రాష్ట్రం మొత్తం చూస్తూ ఉంది. ఇక్కడ మేమందరూ మాకే తెలియని ఒక ఇది ఈరోజు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి శాలవ ఈరోజు నా మెల్ల పడడం అంటే ఇదంతా ప్రీ ప్లాన్ కాదు. ఇది ఆటోమేటిక్గా భగవంతుడు అనేవాడు నడిపించుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇది ఏది మేము ప్లాన్ చేసింది లేదు, అది ఆటోమేటిక్గా జరుగుతా ఇంతవరకు మీ ముందుకు వచ్చినాం. అతి తక్కువ కాలంలో చాలా కష్టపడి ఈరోజు మొదటి స్థానంలో ఉండామా, రెండో స్థానంలో ఉండామా అనే ఒక డైనమాలోకి పెద్ద పెద్ద పార్టీలంతా కూడా డైనమా స్థితికి వచ్చేసినాయంటే ఇది ఆషామాషి అయిన విషయం కాదు. ఈరోజు పలమనేరు నియోజకవర్గంలో అన్ని నియోజకవర్గంలో ఉండే సమస్యలను ఓకే, కానీ ఎక్స్పెషలీ ఈరోజు నేను పలమనేరు గురించే మాట్లాడాలనుకుంటా ఉన్నాను. పలమనేరు నియోజకవర్గంలో ఈ గత 10 సంవత్సరాల ఇంకా జరిగిన అభివృద్ధి ఏమంటే కనీసం తాగడానికి కూడా నీళ్ళు ఇవ్వని పరిస్థితి.
పెద్ద పెద్ద వార్డు మెంబర్లు, పెద్ద పెద్ద నాయకులు, అండర్లో ఉండే ఒక పంచాయతీలకు కూడా కనీసం నీళ్లు కూడా అందని పరిస్థితుల్లో ఈరోజు మనం చూస్తున్నాము. ఇది గత 10 సంవత్సరాల నుండి పరమలేరులో జరిగిన అభివృద్ధి. ఇక రెండో అభివృద్ధి, కనీసం డ్రైనేజ్ వ్యవస్థ కరెక్ట్గా లేదు. రోడ్ల వ్యవస్థ అస్సలు వాన పడితే రచ్చి అయిపోయి పడవలు వదులుకోవాల్సిన పరిస్థితికి వస్తున్నాయి కొన్ని ఊర్లు, గ్రామాలు ఇవంతా చూస్తే. అదేవిధంగా టాయిలెట్స్ కానీ ఈ డ్రైనేజీ వ్యవస్థ కానీ అస్సలు లేదు. ఈ 4 మనిషికి కావలసినవి, ప్రధానమైనవి. ఈ 4 ఇవ్వడంలో 10 సంవత్సరాల నుండి విఫలమైనారు రాజకీయ నాయకులు. ఒకటి. రెండోది, కంపెనీస్ కానీ అన్ని విధాల మంది మిల్క్ సిటీ, సిల్క్ సిటీ చాలా అద్భుతమైన పొలంనేరుకి ఒక ఎక్స్ట్రాడినరీ ప్రకృతి సిద్ధమైన వనరులు కానీ, ఇక్కడున్న వాతావరణం కానీ, మంది ఒక పూర్ ఊటీ అనేసి ఏదో ఒక పేరు కూడా పెట్టినారంతా. ఇక్కడ పొలంనేరులో చెప్తా ఉంటే చాలా సంతోషమైంది. కాబట్టి ఈ పూర్ ఊటీ లాంటిది మనము తప్పకుండా ఈ బెంగళూరుకి కానీ, ఈ తమిళనాడు చెన్నైకి కానీ, 2 అతిపెద్ద సిటీలకి మిడిల్లో ఆంధ్రప్రదేశ్కి ఇది ఒక వరం. దీన్ని ఎంత గొప్పగా అభివృద్ధి చేసుకోవచ్చు అంటే, కంపెనీస్ని, వందలాది వేలాది కంపెనీస్ని మనం ఇక్కడికి రాబట్టుకోగలగచ్చు. బెంగళూరు కంటే కూడా అతీతంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మనసు చేస్తే తప్పకుండా కంపెనీస్ అన్నింటినీ రాబట్టుకోవచ్చు. ఉద్యోగ అవకాశాలు, ఇక్కడున్న యూత్ అందరికీ ఉద్యోగ అవకాశాలను కూడా కల్పించుకోవచ్చు. ఏదో ఒక మాట వరుసన ఈ నల్లగుడ్లపల్లిలో ఒక 2 కంపెనీలు పడినాయి అని ఆ ప్రాసెస్ అంతా చెప్తా ఉంటే దాన్ని కట్ చేసుకొని మన అమరన్న టీం అంతా పెట్టినారు 7 లక్షలు 8 లక్షల వ్యూసులు. అమరన్న, నేను అనింది మన అనుచరులకో వాళ్ళకో వీళ్ళకో 2-3 సైట్లు ఇచ్చేదాని గురించి చెప్పలేదన్నా నేను ఆ రోజు. అమరన్న, ఈ పొలంనేరు కాన్స్టిట్యున్సీని ఒక బెంగళూరు ఎందుకు చేసిండగలదు ఒక పారిశ్రామికవేత్తగా మీరు? అది నా పాయింట్. తప్పకుండా అన్న వచ్చి ఆశీర్వాదం ఇస్తే ఈరోజు నేను నా మ్యారేజ్కి వచ్చి అన్న వచ్చి ఆశీర్వాదం ఇస్తే ఈరోజు మీ అందరి ముందర నేను, నా భార్య అందరూ వచ్చేసి ఉన్నాం. ఆయన ఆశీర్వాదం ఇస్తే టీటీడీ కళ్యాణ మండపం పెళ్లి చేసుకున్నాం. అదేవిధంగా మన వెంకటరెడ్డి గారు తప్పకుండా ఈ 5 సంవత్సరాల నుండి ఎంత వ్యతిరేకత ఉంది, ఎంత దీనికి ఈరోజు వైఎస్ఆర్సీపీ పైన ఈ పొలంనేరు కాన్స్టిట్యున్సీలో వ్యతిరేకత ఉంది అన్నది మీ అందరికీ తెలుసు, ఇక్కడున్న వాళ్ళందరికీ తెలుసు, పొలంనేరు కాన్స్టిట్యున్సీ మొత్తానికి తెలుసు. అభివృద్ధి అన్న పదానికి 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. తప్పకుండా అభివృద్ధి చేయకపోయినా పర్వాలేదు. ఈరోజు అందరూ చెప్తే, చంద్రబాబు నాయుడు గారితో సహా అందరూ చెప్తున్న విషయం ఏమంటే, ఆ కమిషన్ల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, ఇంకో దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, ఇంకోటి నేను మాట్లాడదలుచుకోలేదు. ఈరోజు పొలంనేరు అభివృద్ధికి మీరు ఏం చేసినారు అనేది నేను వెంకటేగౌడని నేను ప్రశ్నిస్తూ ఉంటాను. మన అమరన్న మినిస్టర్గా ఉండి ఈరోజు ఏం చేసినారు వాళ్ళు? ఏదో అనుచరులకి లేదు ఎవరికో ఒకరికి 4 సైట్లు ఇచ్చేస్తే సరిపోతుందా? ఎన్ని తీసుకొని వచ్చిండొచ్చు, ఎంత పెద్ద ప్లాట్ఫామ్ వేసిండొచ్చు ఒక మాజీ మంత్రిగా ఆయన. కాబట్టి తప్పకుండా ఇంకా ఒకసారిగా మనం చూసినాము, ఒకసారి 2 కిటాలుగా చూసినాము అమరన్న గడ ఎమ్మెల్యేగా. బట్ కానీ ఎప్పుడు వచ్చేసిందన్న గొప్ప అభివృద్ధి అనేది పొలంనేరు నోచుకోలేదు. తప్పకుండా ఈ 10 సంవత్సరాలను ఇంకా ఏదైతే కోల్పోయినామో ఇది ఇంకా 5 ఏళ్లలో, ఇంకా నెక్స్ట్ రాబోయే 5 ఏళ్లలో ఒక గొప్ప అభివృద్ధిని పొలంనేరులో మనం చూస్తూ ఉన్నాం. అది ఎంత గొప్ప అభివృద్ధి అంటే 24 గంటలు రాత్రి 12 గంటలకి ఇంటి లోపల కుళాయి తిప్పితే నీళ్ళు రావాల. ఏమప్పా ఇది ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది మీకు అందరికీ. అబ్బా 24 గంటలు నీళ్ళ ఎందుకు ఇవ్వకూడదు సార్? 24 గంటలు నీళ్లు లేని ఒక జీవితం, అది నా దృష్టిలో అది జీవితమే కాదు. పొగులు నీళ్ళు ఇస్తాం, రాత్రి నీళ్ళు ఇవ్వమంటే 24 అవర్స్ మనిషికి నీళ్ళు లేకపోతే బతకడం ఎట్లా? ఒకటి నా ప్రశ్న. అమ్మా మీరందరూ గ్రామంలో ఉండే వాళ్ళందరూ దయచేసి నా పాయింట్ గమనించండి. వారానికి ఒకసారి నీళ్ళు వదులుతున్నారు సార్, నీటి సమస్య లేదు అంటున్నారు. వారానికి ఒకసారి నీళ్ళు వదలడం నీటి సమస్య లేనట్లు కాదు. వారానికి ఒక దినం నీళ్ళు వదలడం అంటే అది ఆహారం అంతా ఏం చేస్తున్నారు? డ్రమ్ములకు పట్టుకుంటా ఉన్నారా, లేకపోతే ఎక్కడ సొంపులు వదులుకుంటారు? ఎట్లా బతుకుతూ ఉన్నారు మీరంతా? తప్పకుండా బెంగళూరులో అయితే, వేరే నగరాల్లో అయితే 2 గంటల సేపు కాదు, ఒక్క 5 నిమిషాలు నీళ్ళు రాకపోతే విలవిలలాడిపోతారు. టాయిలెట్లో పోయి నీళ్ళు లేకపోతే ఎట్లా, టాయిలెట్లో నీళ్ళు లేకపోతే ఎట్లా అనేసి పెద్ద జగడాలైన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి నీళ్లు 24 గంటలు పొలంనేరుకు అందించగలిగే ఒక ఇది ఈ కాంగ్రెస్ పక్షం నుండి మన నల్లగొట్లపల్లి బి శివశంకరు ఈరోజు భుజానెత్తుకున్నాడు. మా ఆడబిడ్డలు అందరూ ఇక పైన నీళ్ళ గురించి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఇంటికి కుళాయి వేసి
ప్రతి ఇంటి నీటి సమస్యని తీరుస్తాను. ఇది నా వాక్కు. ఇది కాంగ్రెస్ పార్టీ ఇంకోటి ఇది కాదు. ఇది నా ఇండివిజువల్గా పలమనేరులో ఇది నా మేనిఫెస్టో అనుకోండి. పలమనేరు నా మేనిఫెస్టో అనుకోండి. నేను కష్టపడి ఇక్కడ గెలిచి ఇక్కడ ఉండి ఏ ఫండ్స్ వస్తుందో ఏ ఫండ్స్ రాదో అన్నిటిని సమకూర్చుకొని తప్పకుండా చేయగలిగేంత నేను చెప్తున్నాను. కాబట్టి తప్పకుండా నెక్స్ట్ 5 ఏళ్లలో ప్రతి నీటి సమస్య అనేది క్లియర్ అవుతుంది. డ్రైనేజీ ప్లస్ ప్రతి ఒక్కరికి టాయిలెట్ కానీ, ప్రతి ఒక్కరికి డ్రైనేజీ కానీ, ప్రతి ఒక్కరికి రోడ్లు కానీ, ఇది నాది ప్రధానమైన ఒక వాక్కు. రెండోది ఉద్యోగ అవకాశాలు, అవన్నీ యూత్కి ఏమేమి చేయాలనేది ప్రణాళికలంతా చేస్తాం. ఇది కాకుండా కాంగ్రెస్ పక్షం నుండి అద్భుతమైన పథకాలని ఈరోజు తీసుకొని వచ్చినాం మీ ముందరికి. కాంగ్రెస్ పక్షం నుండి మనకి రైతు రుణమాఫీ అనేది 2 లక్షల రూపాయలు ఎవరైతే రైతులు రుణం తీసుకున్నారో వాళ్ళకి ప్రత్యేక హోదా 10 సంవత్సరాల గ్యారంటీ. కాంగ్రెస్ పక్షానికి ఓటు పడి గెలిచిన తక్షణమే మొదటి సంతకం ప్రత్యేక హోదా పైన ఉంటుంది. అదేవిధంగా ఇల్లు లేని వాళ్ళకి మా కాన్స్టిట్యున్సీలో ఎవరెవరికి ఆంధ్రప్రదేశ్లో కూడా మన గవర్నమెంట్ రాగానే ఇల్లు లేని వాళ్ళకి 5 లక్షల రూపాయలతో ఇల్లు నిర్మాణం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఉచిత విద్య LKG నుండి PG వరకు అద్భుతమైన పథకానికి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అదేవిధంగా వృద్ధులకి వితంతువులకి వీళ్ళకి 4,000 రూపాయలు, 3,000 కాదు 4,000 రూపాయలు పింఛను. అదేవిధంగా వికలాంగులకి 6,000 రూపాయల పింఛన్ తోటి ఈరోజు అద్భుతమైన గ్యారంటీ వచ్చేసి కాంగ్రెస్ నుండి ప్రకటించింది. ఉపాధి హామీ కూలీలకి ఒక రోజుకి 400 రూపాయలు ఉపాధి వేతనం అనేది ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు చూసింది అద్భుతమైన పథకం. అదేవిధంగా కేంద్రంలో 30 లక్షల ఉద్యోగాలు, రాష్ట్రంలో 2,25,000 ఉద్యోగాలు మొట్టమొదటి సంతకం అవుతుంది మన కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే. మనకి కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ మనకి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 1 లక్ష రూపాయల సంవత్సరానికి ప్రతి పేద కుటుంబంలో ఉండే పెద్ద మహిళకి ఆమె అకౌంట్కి 8,333 రూపాయలు ప్రతి నెల వాళ్ళ అకౌంట్లోకి పడడం అంటే అంత ఆషామాషి అయిన విషయం కాదు. రైతుకి గిట్టుబాటు ధర లేకుండా టమాటాలు పారపోసేది, కూరగాయలు పారపోసేది, పంట పెడితే అదృష్టం పైన ఇట్లా ఆకాశాన్ని చూసుకుంటే దేవుడా రేటు వస్తే బతుకుతా, లేకుంటే బెంగళూరు వెళ్ళిపోతా, లేకుంటే అక్కడ ఇక్కడ పోయి పని చేసుకుంటా, వాచ్మ్యాన్ లాగా బతుకుతానని చెప్పి బతికే వాళ్ళందరూ ధైర్యంగా మళ్ళీ మళ్ళా వచ్చి రైతుగా మీరు వచ్చేసి చేసుకున్న రైతు రాజు అనే దానికి మద్దతు ధర, రైతు పెట్టుబడి మీద 50% లాభంతో మద్దతు ధర అంటే ఇది ఆషామాషి అయిన విషయం కాదు. ఇలా మన కర్ణాటకలో కానీ 5 పథకాలతో అయితే, తెలంగాణలో 6 పథకాలంటే 9 గ్యారంటీలతోటి ఈరోజు ఆంధ్రప్రదేశ్ మీ అందరి ముందుకు వచ్చింది. ఒకటి. రెండోది, అందరు క్యాండిడేట్లు 175 మంది క్యాండిడేట్లు నా సహోదరులు, నా పక్కనున్న వాళ్ళు, ఆశావాహులు అందరికీ నా విన్నపం ఏమంటే టికెట్ గెలవమేమో అనే పాయింట్ ఉంటే టికెట్ అవసరం లేదు, తీసుకోవాల్సిన పని లేదు. టికెట్ గెలవస్తాము అనే దానికి మీరెవరు చెప్పడానికి, టికెట్ ఓడిపోతాము అని చెప్పడానికి మనమెవరు చెప్పడానికి. టికెట్ ఓటమి గెలుపు అనేది మన చేతిలో ఎక్కడ ఉంటుంది? తప్పకుండా భగవంతుడి చేతిలో ఉంటుంది. ఆఖరి క్షణం వరకు మనము గెలుపు పైన వెళ్ళాల. చంద్రబాబు నాయుడు గెలుస్తాడు, మనం ఎందుకు గెలుస్తాము? నో, మనమే గెలుస్తాము. ఆఖరి క్షణం వరకు భగవంతుడి డెసిషన్ ఉంటుంది. 17 రోజుల్లో మన కోలార్ నియోజకవర్గం 17 రోజుల్లో బీఫామ్ ఇస్తే గెలిచిన సందర్భాలు ఉన్నాయి. మన కొత్తూరు డాక్టర్ జి మంజునాథ్ అన్న గారు, ఆయన ఎందుకు మనం ఇన్స్పిరేషన్గా తీసుకోకూడదు? నా రాజకీయానికి ఒక ఇన్స్పిరేషన్, నా రాజకీయ దైవం, నా రాజకీయ గురువు, నాకు అన్ని దగ్గరుండి చూసిన వ్యక్తి మన కొత్తూరు డాక్టర్ జి మంజునాథ్ గారు. అదేవిధంగా నేను సగౌరవంగా ఈరోజు చెప్పుకుంటాను, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నకి ఒక ఏకలవ్య శిష్యుడిని ఎందుకంటానంటే ఇదే ఆర్ఆర్ ప్యారడైజ్లోకి ఆయన వచ్చినప్పటికీ ఆయనకు దూరంగా ఉన్నాను, కానీ కారు ముందర పెట్టుకొని ఆయనతో డైరెక్ట్గా నేను కలవలేదు. అదే ఆ తల్లి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ అమ్మగారు నన్ను ఆశీర్వదించి, నేను గత 15 సంవత్సరాల నుండి అయ్యప్ప మాలేస్తే 5 సంవత్సరాల నుండి మన 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 పుంగునూరులోని దేవస్థానానికే, సదుం దేవస్థానానికే నేను వెళ్తాను. ఆ తల్లి ఆశీర్వాదం ఇచ్చి, అమ్మ నీ కోరిక ఫలించుగాక అనేసి ఆశీర్వాదం ఇచ్చినారు. అదే అన్న తమ్ముడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న తమ్ముడు ద్వారకానాథ్ అన్న 10,116 ఇచ్చి నీ కోరిక ఫలించుగాక అని చెప్పని ఇచ్చిరి. నేను ఆ రోజు కోరుకున్న కోరిక ఏమింటే, దేవుడా ఎప్పుడైనా పలమనేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయ్యి
నేను తప్పకుండా సమస్యలన్నీ నేను నెరవేర్చాలా అని చెప్పేసి ఆ రోజు కోరుకున్న కోరిక ఇప్పటికీ నాకు ఫోటో ఉంది. బీవీఎం క్రియేషన్స్ కమ్యూనిటీలో నేను ఆ రోజు వదిలినాను. ఈ కాంగ్రెస్ పక్షం బలమైన మెజార్టీతో 30-40 వేల మెజార్టీతో తప్పకుండా గెలిచి తీరుతుంది. ఎందుకు గెలుస్తుంది? టీడీపీ ఇండైరెక్ట్ పొత్తులో ఉండ్రి ఏమో చేస్తా ఉండ్రి. ఈరోజు డైరెక్ట్ పొత్తుకు వచ్చినారు. ఏ ముస్లిం మైనారిటీ కూడా బీజేపీకి ఓటేయమనేది డైరెక్ట్గా చెప్పే పాయింట్. ఈరోజు కడుపు కాలింది టీడీపీలో ఉండే ముస్లిం మైనారిటీలందరికీ. ఓపెన్ స్టేట్మెంట్. అల్లా చదివేటప్పుడు కూడా ఓ భగవంతుడా నేను టీడీపీ కోటేస్తా ఉన్నానే అని చెప్పిన బాధపడతా ఆయన ప్రార్థన చేసే ఘోషను చూస్తూ ఉన్నాం. ఆయన లీడర్గా ఉన్న బూత్ లోపల పోతే వేసేది కాంగ్రెస్కే. ఇది సత్యం కాదా? ఆ బాధ ఆ ఘోష వాళ్ళకంతా కాంగ్రెస్ పక్షం మా పుట్టినిల్లు అని చెప్పి ఈరోజు చూస్తూ ఉన్నారు. రెండోది ఈ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీలో విసిగిందిపోయిన ప్రతి ఒక్కరూ అరే కాంగ్రెస్ పక్షంలో ఈ విధంగా లేదే, కాంగ్రెస్ పక్షం ఉంటే బాగున్నే, ఈ తల్లి పక్షము ఎప్పుడెప్పుడు రావాల దేవుడా, ఒక కరెక్ట్ అయిన క్యాండిడేట్, కరెక్ట్ అయిన లీడర్, కరెక్ట్గా నడిపించే వాళ్ళు, కరెక్ట్గా ముందుకు తీసుకొని పోయేవాళ్ళు రావాలని చెప్పని గత 5-10 సంవత్సరాల నుండి వెయిట్ చేసే ప్రతి ఒక్కరికి రెడ్ కార్పొరేట్ ఉంది. వందలాది కాల్స్ నా వెనకమ్మడి ఎంతోమంది కాల్స్ చేస్తా మాట్లాడుతా ముందరికి వెళ్తూ ఉన్నారు. కేవీపీ రామచంద్రరావు గారు మొదటి గురువు అని చెప్తాను నేను నాకు ఈ రాజకీయంలో. ఎందుకంటే ఆయన ద్వారా ప్రస్తావన నాది ఆరంభమయ్యి మన గిడుగుర రుద్రరాజన్న నా జీవితాంతకాలము అన్నగారిని నేను మర్చిపోలేను. అదేవిధంగా మన జంగా గౌతమ్ అన్న కానీ మన షర్మిలక్క ఏ జన్మంలో ఏ రుణమో ఏ బంధమో ఏదో తెలీదు అక్క. ఇదే పొలంనేరులో వైఎస్ఆర్ జంక్షన్లో మా పొలము, ఇక్కడే ఆవులు మేపినాం, ఇక్కడే కష్టపడినాం. ఈరోజు అదే ఆవుల షెడ్ కిందే పార్టీ కార్యాలయం ఆఫీస్గా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టినాం. అదే మా పొలం పక్కనే వైఎస్ఆర్ గారి విగ్రహం, రాష్ట్రంలో అతిపెద్ద విగ్రహాల్లో ఇదొకటి. అక్కడే వైఎస్ఆర్ జంక్షన్. ఆ వైఎస్ఆర్ జంక్షన్లోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాదాల చెంతన ఈరోజు ఈ పార్టీ కార్యాలయం ఆఫీస్ నుండి ఈ యుద్ధం మొదలైంది. తిరిగి కర్ణాటకలో ఏ విధంగా అయితే కాంగ్రెస్ వచ్చిందో, ఏ విధంగా అయితే తెలంగాణలో కాంగ్రెస్ వచ్చిందో, అదేవిధంగా ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాదాల చెంతన ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ తిరిగి ప్రారంభమయ్యేదానికి ఒక అలజడి సృష్టి, ఒక అలజడి వచ్చేసి ఏర్పాటైంది. ఈరోజు అన్నా ఈడ వైఎస్ఆర్సీపీ మీరు కదా నాకు కట్టినింది, 4 జెండాలు కట్టేసినామన్నా, ఎట్లా నా కాంగ్రెస్ పక్షం అంటే, అయ్యో ఈ కాంగ్రెస్ పక్షంకి మేమందరూ పనిచేసిన వాళ్ళు నాయనా. ఈరోజు నువ్వు వచ్చినావు, కాంగ్రెస్ పక్షం మా అందరిది, మేమందరూ పనిచేసినాము, ఇది నిజం ఒప్పుకోవాలి కదా. ఏదో తెలుసో తెలియక 2 జెండాలు కడితే మేము ఎందుకు అంటాము నాయనా, ఆ విగ్రహం మీది. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే, కాంగ్రెస్ పార్టీ అంటే అది అందరిది అనే ఒక దీన్ని తప్పకుండా తీసుకొని వచ్చి మాట్లాడుతూ ఉన్నా అంటే ఐఎమ్ రియలీ హ్యాపీ. కాబట్టి ఈరోజు పొలంనేరు నియోజకవర్గంలో ఉన్న అందరూ పార్టీలకు అతీతంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం స్థాపించడానికి, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొని రావడానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించి ముందరికి వెళ్తూ ఉన్నారు. ఐఎమ్ రియలీ హ్యాపీ. అదేవిధంగా గ్రామాల్లో ఉండే తల్లులు, అమ్మ మీరందరూ దయచేసి ఆలోచన చేయండి. అదేవిధంగా యువకులందరూ ఆలోచన చేస్తూ ఉంటారు. ఆల్రెడీ ముసలి అందరూ వయసు అయిపోయి చాలా బాధలు పడుతూ ఉండేవాళ్ళు, కొంతమందికి పింఛన్ చిక్కి కొంతమందికి పింఛన్ చిక్కన్నా ఉండేవాళ్ళు. ఈ పొలంనేరులో వీళ్ళు వాళ్ళని కాదు, రైతులు ఇంకా తాగునీరే లేకపోతే సాగునీరు ఇంకేముంది సార్, అంతా వదిలి ఖాళీ అయిపోయినారు పొలంనేరు అంతా. వీళ్ళందరూ తిరిగి తప్పకుండా వచ్చేసి ఇదే పొలంనేరు నియోజకవర్గం రావాలా. ఇదే కౌంటిన్య నదిలో ఒక్క కట్టగడ వదలకుండా అన్ని కట్టలు కట్టి, ఒకవేళ ఇసుకంతా తినేసినారు, మొత్తం 90% అయిపోయింది. కావాలంటే మళ్ళీ మొండు తీసుకొని వచ్చి దానికి ఫుల్ఫిల్ చేసి కట్టలన్నీ కట్టించుకొని ఒక్కసారి నది పారితే కౌంటిన్య నది తప్పకుండా అన్ని చెరువులకి డంపింగ్ చేపించే విధంగా కానీ, ఇంకా నీటి రిజర్వాయర్లు కానీ, నీటి ప్రాజెక్టులు ఏవేవైతే అమర్నాథ్ రెడ్డిని ఆరంభం చేసి మన వెంకటేగౌడని ఆరంభం చేసి ఏవేవైతే వదిలేసినారో, విఫలమైనారో అన్నీ ఆరంభం చేసి వదిలేసినట్టువే. ఆ టైంలో అన్ని వాగ్దానాలు ఇచ్చినట్టువే. మీరందరూ ఛానల్స్ వాళ్ళు రిమైండ్ చేసుకోండి, మీ దగ్గర అన్ని వీడియోలు ఉంటాయి. ఈ వాగ్దానం ఆ వాగ్దానం అని అన్ని వాగ్దానాలు ఇచ్చినారు, ఎవరు పట్టించుకోలేదు. వస్తే ఈ పార్టీ లేకపోతే ఆ పార్టీ ఏమోలే అనుకున్నారు. బట్ కాంగ్రెస్ ఈరోజు వచ్చింది, బలంగా ప్రశ్నిస్తుంది, తప్పకుండా చేసి చూపిస్తుంది.
ఈరోజు నేను నల్లగొట్లపల్లి శివశంకర్ని ఈరోజు బీవీఎం శివశంకర్ అంత ఎదిగిండొచ్చేమో, గొప్పగా వెళ్ళిండొచ్చేమో, కానీ ఎప్పుడూ మీ బిడ్డని మీతో పాటు ఉండేవాడిని, మీ సామాన్యుణ్ణి, మీ ఇంటి బిడ్డని, మీ ఇంట్లో మీ అన్న ఎమ్మెల్యే అవుతా ఉన్నాడు ఈరోజు, మీ ఇంట్లో మీ కొడుకు ఎమ్మెల్యే అవుతా ఉన్నాడు ఈరోజు. ఇదే నల్లగొట్లపల్లి నుండి తప్పకుండా ఇదే వైఎస్ఆర్ జంక్షన్ నుండి చెప్పే మాట ఏమిటంటే ఈరోజు 2,55,000 మంది ఎమ్మెల్యేలు మన పలమనేరు నియోజకవర్గంలో ఉన్నారు. అంటే ప్రజా పాలన మొదలవుతుంది. ప్రజలందరూ లంచాలు ఇచ్చి ఆడు తిరిగి ఈడు తిరిగి ప్రభుత్వ ఆఫీసులు వెనకబడి చెప్పులు అరిగిపోయేలాగా తిరగాల్సిన అవసరం లేదు. అయితే ప్రభుత్వం మీ ఇంటి దాకా వస్తుంది, లేదా మీరు వస్తే తప్పకుండా రెస్పాండ్ అవుతుంది. చాలామందితో నేను మాట్లాడినాను ప్రభుత్వ అధికారులతో అంతా. కాబట్టి తప్పకుండా ఇకపైన ఈ ప్రపంచం మొత్తం, ఈ భారతదేశం మొత్తం పలమనేరు నియోజకవర్గం వైపు చూస్తుంది. అంత గొప్ప పాలన. పోలీస్ అధికారులందరూ అన్నా మనమందరూ కలిసిమెలిసి ఈరోజు పోలీసు వాళ్ళందరూ వాళ్ళకో వీళ్ళకో భయపడాల్సిన పని ఉండదు. 5 సంవత్సరాలు పోలీస్ అంటే ప్రతి నాయకుడు భయపడాలా, ఎమ్మెల్యే భయపడాలా, ప్రతి ఒక్కరూ భయపడాలా. ఆ రోజులు తీసుకొని వస్తాం. ప్రతి ఒక్క ఆఫీసరు వాళ్ళకి గౌరవం ఇస్తాం. మీరు ఎవరు తొత్తులు కాదు, మీ స్వేచ్ఛగా మీరు వచ్చేసిందన్న పనులు చేసుకునే రోజులు ఆరంభమవుతాయి. తప్పకుండా ఇక పైన పలమనేరులో అభివృద్ధి అనేది మీరందరూ చూస్తారు. ఇంతటితో క్లుప్తంగా నా ఒక ప్రసంగాన్ని ముగిస్తూ పూతలపట్టులో సీఎం వైఎస్ జగన్ భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. జగన్ మేడం గారికి స్వాగతం. రాష్ట్ర కుటుంబ సంఘ ప్రెసిడెంట్ శ్రీనివాస గారు, దాని జగనన్న గారికి మా కార్యక్రమానికి దిగజారిపోయాడు అనంటే ఎంతగా దిగజారిపోయాడు అనంటే ఈ మధ్యకాలంలోనే గత 3 రోజులుగా అవ్వాతాతలు పడతా ఉన్న బాధలన్నీ మీకు అందరికీ కనిపిస్తా ఉన్నాయి. ఏ స్థాయికి దిగజారిపోయాడు అనంటే ఆ వాలంటీర్లు వెళ్ళి అవ్వాతాతలకు ఇంటికి వెళ్ళి గుడ్ మార్నింగ్ చెబుతూ చిరునవ్వుతూ 1వ తారీఖున ఎప్పుడూ కూడా క్రమం తప్పకుండా, ఎప్పుడూ కూడా మిస్ కాకుండా నెల 1వ తారీఖు వచ్చేసరికి సూర్యుడు ఉదయిస్తున్నాడో లేదో కానీ వాలంటీర్ మటుకు చిరునవ్వుతో వచ్చి తలుపు తట్టి సెలవు దినమైనా పండుగ దినమైనా కూడా వచ్చి అవ్వ తాతల ముఖంలో చిరునవ్వును చూస్తూ మనవల్లగా మనవరాళ్ళగా అవ్వ తాతల చేతుల్లో పెన్షన్ పెట్టి ఆ వాలంటీర్లను కూడా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు పథకం ప్రకారం ఎలక్షన్ కమిషన్కు నిమ్మగడ్డ రమేష్ అని చెప్పి తన మనిషి చేత లేఖలు రాయించి ప్రెజర్ పెట్టించి
ఏకంగా వాలంటీర్ అనేవాడే లేకుండా, వ్యవస్థ అనేది లేకుండా ఏకంగా రద్దు చేసిన పరిస్థితులు కనిపిస్తూ ఉంటే, ఈరోజు ఆ అవ్వాతాతలు ఆ పెన్షన్ అందుకునేందుకు, నడవలేని వయసులో ఉన్న అవ్వాతాతలు పెన్షన్ అందుకునేందుకు ఈరోజు పడతా ఉన్న అగసాట్లు చూస్తూ ఉన్నప్పుడు, ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మనిషా లేదా ఒక సేడిస్తా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. జగనన్నే మళ్ళీ వస్తే మళ్ళీ వాలంటీర్ నేరుగా మీ ఇంటికి వస్తాడు, ప్రతి పథకం నేరుగా మీ ఇంటికే వస్తుంది అని ప్రతి ఇంట్లో నుంచి కూడా స్టార్ క్యాంపెయినర్లను బయటకు తీసుకొని వచ్చి, మంచి జరిగిన ప్రతి ఒక్కరూ కూడా మరో 100 మందికి ఆ మంచి గురించి చెప్పి, ప్రతి ఓటు కూడా 2 బటన్లు ఫ్యాన్ మీద నొక్కి చంద్రబాబు నాయుడు గారు అనే చంద్రముఖిని పెట్టెలో బిగించి మళ్ళీ లకలక అంటూ మన రక్తం తాగేందుకు రాకుండా కూడా జాగ్రత్త పడాల్సిన సమయం వచ్చింది. ఈ యుద్ధానికి మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. పలంనేరు ఎమ్మెల్యేగా మన వెంకటే గౌడ్ కూడా మీ అందరికీ పరిచయం చేస్తుడే. మీ చల్లని ఆశీస్సులు, దీవెనలు వెంకటే గౌడ్ పై కూడా ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నా. పొంగనూరులో అత్యంత వైభవంగా సుగుటూరు గంగమ్మ జాతర ప్రత్యక్ష ప్రసారాలు MCN టీవీలో.